ముస్లిమ్స్ గురించి అని అంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఒక బేస్ చేసుకొని చెప్తున్నాం. క్రైస్తవుల గురించి అని అంటే క్రీస్తుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అదే జుడాయిజం అని అంటే యెహోవా దేవుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు హిందూయిజం అని అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేస్తారనేది నా ప్రశ్న. మీరు అన్వేషించారు, నేను అన్వేషించాను, అందుకే నేను అన్వేషించారు. మీరేమనుకున్నారో చెప్తే నేను దాన్ని బట్టి నా అన్వేషణ ఏదో నేను చెప్తాను. సరే, దీనికి ఏ చరిత్ర లేదు, ఏ పురాణం లేదు. హిందూయిజం అనేది దేని ప్రమాణికంగా చేసుకొని, ఏ దేవుడిని ప్రమాణికంగా చేసుకోనో, లేకపోతే ఏ లేఖనాలు, ఏ బుక్కులు, లేకపోతే ఇంకేమైనా ఉండవచ్చు. కానీ ఎలా పుట్టిందని నార్మల్గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. వాట్ ఈజ్ హిందూయిజం అంటే మీరు ఏమంటారు? ఎలా పుట్టి ఉంటుందని పుట్టినటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకంగా కనిపించే అవశేషణాలను ఏంటి, వీటి గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఒక అన్వేషకుడిగా చెప్పండి. అంటే మీరేం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు లేవు కదా దానికి. ఒక గుళ్ళు గోపురాలు అవి వాటి వయసును బట్టి లేదంటే అది వాటిని బట్టి మీరు రికగ్నైజ్ చేసి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది.